అన్న ఇప్పుడే మన తేజ సజ్జా గారు నటించిన హనుమాన్ మూవీ చూస్తున్నా. సినిమా అయితే చాలా వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. సంక్రాంతి సరైన సమయానికి మూవీ ఇచ్చారన్న. జై శ్రీరామ్ మూవీ అయితే చాలా బాగుందన్న. అందరూ చూడనన్న. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చింపి పడేసిన. తేజ సజ్జా ఏమనుకోను కానీ మూవీలో పెద్ద ఒక ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయినాడు ఆయన. మూవీలో చాలా బాగా యాక్ట్ చేసిన. చాలా బాగుంది ఆయన. విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ మనకు హనుమాన్ కానీ చూపించాను. నేను ఇంతవరకు ప్రపంచంలో ఏ మూవీలో ఒక హనుమాన్ కానీ ఇంతగా చూపించాను అయితే చూడలేదు. నా రెండు కళ్ళు సరిపోలేనా. జై శ్రీరామ్ హనుమాన్ మూవీ అయితే ఇచ్చి పడేసిన. ప్రశాంత్ వర్మ కానీ తేజ సజ్జా కానీ వీళ్ళ ఇద్దరు కాబట్టి 3 సినిమాలు వచ్చినాయి ఆయన. అది తెలిసి 2014 అద్భుతమైన సినిమా బ్లాక్ బస్టర్, 2021 జాంబిరెడ్డి సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు 2024 హనుమాన్ అనే సినిమా తీశారన్న. ఇది పాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయిపోయిందన్న. మామూలు కాదన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఈ మూవీ చూడాలన్నా, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి సినిమా చూడాలన్నా. మూవీ అయితే ఇచ్చి పడేసాను. చాలా బాగుందన్న. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కేక్ అన్న. ఒక చిన్న డైరెక్టివ్ నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఒక వన్ ఆఫ్ ద ఇండియాలో కూడా బెస్ట్ డైరెక్టర్ అయిపోతాను నేను అయితే అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ సజ్జా గారు యాక్టింగ్ చాలా వేరే లెవెల్ ఇచ్చి పడేసాను. కొన్ని మాస్ ఫైట్లు ఉన్నాయి, కొన్ని డైలాగులు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి. మనకు అక్కడక్కడ దేవుని గురించి కొన్ని చెప్తారని చాలా బాగా తీశారన్న. హనుమాన్ ఈజ్ ద గ్రేట్ ఫిలిం అన్న. నాకైతే ఒక 100th వండర్ మాల్ చూసినంత మూవీ అయితే చాలా బాగుందన్న. మెయిన్గా మూవీలో చెప్పాల్సింది ఏంటంటే మూవీ చాలా బాగుంది. ఇది మూవీలో కంటెంట్ బాగుంది, కట్అవుట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. పడినప్పటి నుంచి అయిపోయేంత వరకు మనకు ఇంకా పార్ట్ 2 కూడా ఉంటాయని అయితే అనుకుంటున్నా. మూవీ అయితే చాలా బాగా ఇచ్చిపడేసింది. నాకు తెలిసి ఒక 90లో జగదేవి అతను చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేశారో నాకైతే కొంచెం అలా అనిపించింది. బట్ అంతా లేకపోయినా అంటే నా వరకు నా మనసుకు ఆ రకంగా అలా అనిపించింది. వన్ మ్యాన్ షో బై తేజ సజ్జా దగ్గర యాక్టింగ్ కానీ ఆయన డేరింగ్ డాన్సింగ్ కానీ మనకు కొన్ని సీన్లు ఉంటాయి బాయ్, థియేటర్లో చూసే ఉంటాయి బాయ్, అవి మనం చెప్పకూడదు. ఆ థియేటర్లో చూసినా మనకు ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతాయి బాయ్. కొన్ని సీన్లు ఆయన ఒంటరిగా పోరాడే సీన్లు ఉంటాయి బాయ్, వేరే ఇచ్చి పడేసింది బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ గారిని చూపించి చాలా బాగుంది బాయ్. హనుమాన్ గారిని చూపించేది నాకు చాలా బాగా నచ్చింది. జై శ్రీరామ్ మూవీ ప్రతి ఒక్క అభిమానే కాదు ఆడియను భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరు మూవీ చూడాలని కోరుకుంటూ భయ్యా. జై హనుమాన్. ఫస్ట్ హాఫ్ అంతా గుంటూరు కారము, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. మహేష్ బాబు గారి గురించి చెప్పాలన్నా, మహేష్ బాబు గారే యాక్టింగ్ అయితే అసలు పర్ఫార్మెన్స్ తిరిగి తీసాడని చెప్పవచ్చు అనమాట. బీడి పెట్టుకునే స్టైల్, అగ్గిపెట్టి ఇలా కొట్టే స్టైల్, ఆ స్వాగ్ అయితే ఎవరైనా కానీ స్వాగతం పలకాల్సిందే మహేష్ బాబు గారు. ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న. అసలు ఆ సాంగ్ కుర్చీ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే థియేటర్లో ఎవరు ఆగలేరనమాట. ఆ రేంజ్కి తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే డిసప్పాయింట్ త్రివిక్రమ్ అన్న, ఆయన మార్క్ అనేది దీంట్లో కనపడలేదన్న. అదైతే ఫ్యాన్ పరంగా చెప్తున్నాను, చాలా డిసప్పాయింట్ అయినాను. తమన్ గాని ఏంటంటే మహేష్ బాబు గారు ఎలివేషన్ సీన్స్ అప్పుడు ఏంటంటే బీజిఎం అసలు ఏమి ఇచ్చాడు అనిపించింది అన్న. అది ఒక్కరో డిసప్పాయింట్. అది తప్ప ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అన్న. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ కాలేకపోయినాము. అదే ఒక్కరో కొంచెం డల్లో ఉన్నాం అనమాట. ఇంకోటి అంటే నిలబడుతుంది సినిమా. ఏంటంటే మహేష్ బాబు గారు ఉండడం వల్ల నిలబడుతుంది సినిమా. మహేష్ బాబు గారు ఏంటంటే ఆయన పెద్ద హీరో కాబట్టి కొంచెం లాంగ్ రన్లో నిలబడే అవకాశం ఉంది. కాకపోతే ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు అన్న. ఈ సినిమా మరి ఏంటంటే అంతలా లేదు, చాలా తగ్గిచ్చేసాడు. కిడ్స్ బాగా ఫస్ట్ నుంచి ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏదో కిడ్స్ ఓరియంటెడ్ మూవీ అనుకున్నాము. కానీ ఒక డివోషనల్గా ఆయన తీసిన విధానము, ఆ స్టోరీ నడిపించిన విధానము, పార్ట్ 2 ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము అల్టిమేట్. అసలు ఒక సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక ½ అన్ అవర్ వరకు ఒక ప్రేక్షకులు అడావుడు చేస్తున్నారంటే సినిమా ఒక ఆ సినిమాలో ఎంత దమ్ముందో అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఆడియన్స్ ప్రతి ఒక్కడు కుర్చీల నుంచి లేచి విజిల్స్, కేకలు, ఒక డివోషనల్ సినిమా చూసినట్లేదు. ఆ నడిపించిన విధానము, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అల్టిమేట్ అండి. అసలు ఎవర్ గ్రీన్. అసలు తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్. ఇంకా మన హీరోకి అయితే ఒక అల్టిమేట్ బ్రేక్ అండి. తనకైతే అల్టిమేట్ బ్రేక్. సినిమా అయితే చాలా బాగుంది. అందరు చూడండి. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో టాప్ 1 సినిమా వచ్చేసరికి అంటే హనుమాన్ సినిమా అవుతుంది. టాప్ 1 సినిమా హనుమాన్ సినిమా. థ్యాంక్స్. చాలా వర్కౌట్ అయిందండి. అసలు దాన్ని ఒక గ్రాఫిక్స్లో తీస్తే చాలా సినిమాలు, శ్రీ ఆంజనేయం సినిమా నితిన్ వచ్చింది, అరే ఇదే జోనర్లో ఇలానే నడిపిస్తుంది అని అనిపించింది. కానీ ఇది స్టోరీ డిఫరెంట్గా నడిపించాడు. సో శ్రీలీల డ్యాన్స్ చూస్తే నాకే అల్పు వచ్చిందయ్యా. నాకు జ్వరం వచ్చింది, నిజంగా చెప్తున్నా. దాని డ్యాన్స్ చూసి జ్వరం కూడా వెళ్ళిపోయింది. మహేష్ బాబు తోడాలి మన అక్కనకం మళ్ళీ ఉంటే మసాలా ఉడలా ఉంటాయి. మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరు అంటే శ్రీలీల. ఏముంటాడా మంచి పాపం. 6 అడుగులో ఒక అంగుళం కత్తి అంట. దాచిపెడతావు బాక్స్ ఆఫీస్లో దాచిపెట్టలేము. బాక్స్ ఆఫీస్లో ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. బ్లడ్ ఇచ్చేటప్పుడు చిన్న డాట్ రావాలి, రెడ్ కలర్, అది రాలేదు. అందుకు నేను డీప్లీ హర్ట్ అయ్యా. సో ఎవరినైతే కొడతారో దాన్నే అంటారు కదా, పుట్టించేవాడు కాపాడతారని చెప్పేసి వాడినే కొట్టి వానికే రక్తం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. సో ఇలాంటి చిన్న మిస్టేక్ వల్ల సినిమా హిట్ అయింది. లేకపోతే సూపర్ డూపర్ హిట్ అయ్యేది తెలుసా. సో అండ్ ఎవ్రీవన్ హ్యావ్ టు కోఆపరేట్ ద మూవీ తెలుగు ఫిలిమ్స్. అర్థమైందా? అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ దయచేసి యూ హ్యావ్ టేక్ ద రివ్యూ, దట్స్ ఇట్. నెగిటివ్ క్వశ్చన్ ఇందాక ఎవడో అడిగాడు సార్, నిజంగా చెప్తున్నా, ఇన్ని కెమెరామ్యాన్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఒక ఎస్బీఐకు ఆర్బీఐకు కొద్దిగా లోన్ ఇప్పిండి అయ్యా. 4 సినిమాలు 5 సినిమాలు వచ్చినాయి. ఏ సినిమాకి ఒక్కొక్కటి 400-300 రూపాయలు టికెట్ ఉంది. ఏడ సామాన్యుడు ఏమైనా లోన్ ఏమైనా ఇప్పిస్తే ఆర్బీఐతో ఎస్బీఐతో
ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మై ప్రాబ్లమ్ యార్, మీకు అది రివ్యూ ఇవ్వాలి కదా. సో ఈరోజు సంక్రాంతికి చిల్లు మీద చిల్లు, ఎవరికి ఆడియన్స్కి చిల్లు మీద చిల్లు, జస్ట్ చిల్లు సినిమాలు చూసి. ఓకే రైట్. అన్న గుంటూరు కారం చూసినా, హనుమాన్ చూసిన. హనుమాన్ బాగుంది, మంచి విజువల్స్ గ్రాఫిక్స్ కానీ అసలుకి మంచి స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ విలన్ ఇంట్రడక్షన్ చేసి తర్వాత హీరోని అంటే అవి పిట్టలు కొట్టడం నుంచి చూపించి మనం ఏదో అనుకుంటాము, తర్వాత ఆ పవర్ సూపర్ పవర్ అనేది వచ్చేటి సీన్స్ కానీ చాలా యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేశాయి కదా, పాజిటివ్ రోల్లో కూడా చూపించిండు. అక్క తమ్ముడు ఎమోషన్ అయితే చాలా పీక్స్ ఉన్నాయి. గెటప్ సీన్ కూడా పాలాతే పవర్స్ వస్తాయి అనే సీన్స్ కానీ ఇంకా వేరే సీన్స్ అయితే చాలా బాగా మంచిగా అనిపించినవి. ఇంకా మన సత్యనేమో ఉంటుంది, పిచ్చికల గూడు ఉంటుంది, అది అయితే అమ్మ అసలుకి మామూలు పిచ్చికలు కూడా ఉంటుంది. దానికి కూడా అసలుకి ఆ పిచ్చికలు వచ్చేది కామెడీ ఉంటుంది, అంటే మామూలు కామెడీ అనిపించదు. నిజంగా అది హైలైట్ ఉంది నిజంగా. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ క్లైమాక్స్ పార్ట్ 2 గురించి కూడా ఉంటుంది. ఏంటంటే హనుమంతుడు అంటే మామూలు విజువల్స్ అనేది అంత మంచిగా ఉండేవి అనమాట. ఇంకో పార్ట్ 2 గురించి ఇంటి కూడా ఇచ్చిండు, అంటే 2025లో జై హనుమాన్ అనేది అయితే. ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు జనవరి 22ను అయోధ్యలో రామానికి ఓపెనింగ్ కదా, అప్పుడు కరెక్ట్ ఇంకా నార్త్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఆడుతుంది. ఓవరాల్ అయితే హనుమాన్ మూవీ బాగుంది. తేజస్ చిన్న ఏజ్ అయినా కానీ చిన్న పిల్లలు అక్కడ మంచి యాక్టింగ్ స్కిల్ అయితే బాగుంది, మంచి యాక్టింగ్ అయితే బాగా చేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి పాటలు కూడా మంచిగా అనిపించినాయి. ఫస్ట్ యాక్షన్ సీన్స్ బాగుండేవి అన్న మంచిగా. ఆ సూపర్ పవర్ గురించి విలన్ గాడు వస్తాడు, క్రూయాలిటీ అది చేసే ఫస్టే చెప్తాడు, అన్నైనా మంచి పని చేయరా, మంచి చేయాలి, మన శక్తిని మించి చేసినప్పుడు మనమే సూపర్ మ్యాన్ అని అనుకోవచ్చు, ఏదైనా కానీ అనుకోవచ్చు సూపర్ పవర్ కానీ అంటారు. అదే సూట్ ఒకటి ఉంటేనే కాదని. విఎఫ్ఎక్స్ చెప్తున్నా కదన్న, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఓకే యావరేజ్, ఒకసారి చూడొచ్చు. అంటే స్క్రీన్ రైటింగ్ మీకు స్క్రిప్ట్ నచ్చలేదా? స్క్రిప్ట్ అంటే మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదండి ఇది. త్రివిక్రమ్ సినిమా అంటే ఒక టాప్ హల్చల్ ఉంటుంది, మరి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే అంత ఇదిగా లేదు. సినిమా తరహాలో ఉందంట. ఏదండి నెగటివ్ పాయింట్స్ అంటే ఒకసారి సినిమా చూడండి అర్థమవుతుంది. సినిమా అయితే ఓకే, కానీ మహేష్ బాబు చేయాల్సిన సినిమా అయితే కాదు. చిన్న హీరో ఏమన్నా తీస్తే ఏమన్నా కొంచెం ఆడే ఛాన్స్ ఉండొచ్చు. రేటింగ్ 2.5. శ్రీలీల కూడా అంత పెద్ద యాక్టింగ్ అయితే ఏం లేదండి, పర్వాలేదు, ఓన్లీ డాన్స్ అంతే.